ఆదావరసే సుబానల్లా నమస్కారం. మీకు అందరికీ స్వాగతం. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. సో ఎందుకు చేస్తున్నాం ప్రాణాయామం అనేది? సో ప్రాణాయామం అనేది శుద్ధి సూక్ష్మ శరీరాన్ని కణజాలం లోపల ఉండేటువంటి దాన్ని మండించేస్తే ఆ మండించటాన్నే జ్ఞానము అని అంటాం. పరిజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అగ్ని అంటే ఏమిటి? ఫస్ట్ చెప్పింది ఏంటయ్యా ఋగ్వేదం అంతా? అగ్ని. అగ్ని అంటే ఏంటి? స్వాహ స్వాహ స్వాహ. మండించివేయడం, ఇంధనాన్ని మండించివేయడాన్నే ఋగ్వేదం శబ్దం ద్వారా. అంత మండించివేయటమే. ఆ 50 అక్షరాలు దేనికయ్యా? మంత్రపురుష అంటాం. పైనుండి కిందకి ప్రతి ఇంధనాన్ని పైనుంచి కిందకు ఉన్న ప్రతిదాన్ని కూడా మండించి వేయటమే. అందుకే మీకు చెప్పాను, ఆ ధారణ చేయమని చెప్పి అదంగాన్యాస ధారణ చేయమని. విరాట్ ధారణం అంటాం పైనుంచి కిందకి. సో అలా చేసిన ప్రతిసారి జ్ఞానం వస్తుంది, అంటే అంతా మండిపోతుంది. అందుకే ఆ ధారణ చేయగానే ఎంతో హాయిగా ఉంటుంది, ధ్యాన సమాధి వచ్చేస్తుంది. అది ఏం సమాధి? సమ్యక్ సమాధి అని అంటాం. సో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల యోగాని, ఆధ్యాత్మికతని, స్పిరిచువాలిటీని రోజు రోజుకి ఆ యొక్క దేవుడి పేరుతో విడిపోతున్నామయ్యా. అసలు దేవుడి పేరుతో మనం కలవాలయ్యా. కలిపేది దేవుడు, కలిసి ఉండాలని కోరుకునేవాడు దేవుడు. కలిపేది యోగా అంటే కలిపేది, కలిసి ఉండేది. విడగొట్టేది యోగా అంటాం, వియోగం అంటాం. ఏ మతమైనా కూడా, ఏ సంతు అయినా కూడా యోగి అందరినీ కలపాలని చూస్తాడయ్యా, విడగొట్టాలని చూడడు. కానీ ఈరోజు మన యొక్క ఏది ప్రస్తుతం ఉండేటువంటి పెద్దలు, మత పెద్దలు అలా చెబుతున్నారా? విడగొడుతున్నారా? ఆ జ్ఞానం మనకు ఉండాలయ్యా, మనం నేర్చుకోవాలయ్యా. యోగా అనేది అందుకే అర్థం చేసుకోవాలి. యోగా అనేది ఏంటి? ఒక సైన్స్. ఏం సైన్స్? మనల్ని ఒక యోగిగా మార్చేది, ఒక మంచి వ్యక్తిగా మార్చేది. నువ్వు ఏ కులానికి, మతానికి, ప్రదేశానికి, కుల మతానికి, రిలీజియస్ కానీ ఏ ప్రదేశమా, ఏ కులమా, ఏ మతమా, అవన్నీ కాదు. వాడు మనిషి. సో సాటి మనిషిని, వస్తువులనే గౌరవించమని, దేవుని రూపంలో చూడమని చెప్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుంది. ఆత్మానాం సర్వభూతానాం అని చెబుతుంది. పంచభూతాలనే దేవునిలాగా చూడమని చెప్తుంది. అలాంటిది సాటి మనిషిని కులం పేరుతో, మతం పేరుతో వేరుగా చూడటానికి లేదు. అందరినీ ప్రేమించేదే భక్తి, అందరినీ కలిపేదే. అది భక్తి యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, రాజయోగం. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాను మీకు? కేవలం భక్తి యోగం గురించే చెప్పాను. భక్తి యోగం లేనిది కర్మయోగం ఎక్కడుందండి? అవునా? సో భక్తి ఉంటేనే కర్మయోగం వస్తుంది. భక్తి లేకుండా కర్మ. నీకు ఇంట్రెస్టే లేదు, నువ్వు పని చేస్తావా? పనే చేయవు. భక్తి ఉంది, నువ్వేం ఎక్స్పెక్టేషన్ లేకుండా కూడా పని చేస్తావు. ఇంట్రెస్ట్ ఉంది, నీకు అందులో ఏం వస్తుందా లేదా అనవసరం, పని చేస్తావు. ఇంట్రెస్ట్ లేదు, నాకేం వస్తుంది చేస్తే, నాకేం వస్తుంది, నాకు మార్క్స్ వస్తాయా, నాకు ఉద్యోగం వస్తుందా, అందుకని ఇంట్రెస్ట్ లేదు వాడు చదవాలని. కానీ బలవంతంగా చదువుతాడు. ఎందుకని చదువుతాడు? రేపేదో ఐఐటీలో సీట్ వస్తే ఏదో జాబ్ వస్తుందని, లేదా 4 డబ్బులు వస్తాయని. అర్థమైందా అండి? అంతేగాని వీడు కష్టపడి ఐఐటీతో ప్రేమతోనో లేకపోతే అవునా అప్పుడు నేను గొప్ప జ్ఞానిని కావాలి, రేపు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, గొప్ప యోగిని అవుతాను, కానీ మొదలు ఐఐటీ చదవాలని ఎవరిని చదువుతాడండి? ఐఐటీ చేస్తే అవునా నాకు పెద్ద ఏ గూగుల్లోనో లేకపోతే అమెజాన్లోనో లేకపోతే ఏదో కంపెనీ, లేకపోతే నేను సొంత కంపెనీని పెట్టుకోవడానికి కానీ కష్టపడాలి, అందుకని చదువుతున్నాడు. శ్రద్ధ, భక్తి ఉంటే అవునా వితౌట్ ఎక్స్పెక్టేషన్ కర్మయోగం అనేది వస్తుంది. కర్మయోగం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ మనం ప్రస్తుతం ప్రాణాయామంలో ఉన్నాం కనుక అంతరంగ ప్రాణాయామం, భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార్ అనేది శుద్ధి క్రియలు. కణజాలం లోపల ఉండేటువంటి మాలిన్యాన్ని మండించి వేసేవి. అక్కడ ఉండేటువంటి కణజాలం ఫుడ్ పార్టికల్స్ కానీ, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి డెబ్రిస్ కానీ, అక్కడ ఉండేటువంటి పేర్కొనిపోయినటువంటి మైటోకాండ్రియల్ ఇది కానీ, ఆ అన్నింటినీ ఈ యొక్క మైటోకాండ్రియా అనేది మండించి వేయటం వల్ల, ప్రాణవాయువు వల్ల అవన్నీ మైటోకాండ్రియా బాగా పనిచేయటం వల్ల అక్కడ ఉండేటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. మండించి వేసేది యోగా అంటేనే, మండించి వేసేది. చెప్పాను కదా, పచ్చికుండని కాలిస్తేనే నిరామయంగా ఉంటుందని చెప్పాను. సో అందుకే ప్రాణాయామంలో భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, ఉడ్డయాన, నౌలి ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క కణజాలం లోపల శుద్ధి చేసేటువంటి క్రియలు. కానీ వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం చెప్పాను. సో ఈ యొక్క అంతరంగ ప్రాణాయామాలు మనం నిన్న నేర్చుకునేటువంటి ప్రాణాయామాలు తోడుగా ఈరోజు ప్రాణాయామం నేనేం నేర్చుకున్నాం? ఇది నేర్చుకున్నాం. ఈరోజు
మనం పెరేటల్ టెంపరల్ లోబ్స్కి ఈ విధంగా నేర్చుకుందాం. చేతుల్ని ఇలా పెట్టేసి ఇంటీరియర్ ఈ విధంగా అంటే ఎక్స్టీరియర్. ఇప్పుడు మన యొక్క లోపల గ్రే సెల్ ఏరియాస్కి, వైట్ సెల్ ఏరియాస్కి, ఆ లోపల ఉండేటువంటి ఏరియాస్కి, డీప్ ఇన్సైడ్ అవునా ఉండేటువంటి ఏరియాస్కి ప్రాణవాయువుని పంపించడం. ఆ పంపించేటువంటి పద్ధతిలో మనం ఇప్పుడు క్లావిక్యులర్ బ్రీదింగ్ చేద్దాం, స్థిర విభాగ ప్రాణాయామం చేద్దాం. అవునా, భస్త్రిక మొదలుపెట్టాం. ఇది చేసిన తర్వాత ఆ తర్వాత దాంట్లోకి వెళ్దాం. సో ఏ విధంగా చేతులను పెట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకుందాం. చేతులు నిన్న ఎలా పెట్టాం, ఇలా పెట్టాం. చేతులు నిన్న ఎలా పెట్టాం, ఇలా పెట్టి చేస్తాం. మొదలు ఇలా పెట్టాం, తర్వాత ఇలా పెట్టాం. శ్వాస ముందు భాగానికి, తల ముందు భాగానికి, ఇది తల వెనక భాగానికి. ఇప్పుడు ఈ పక్క భాగానికి పెరేటల్ లోబ్, టెంపరల్ లోబ్స్ అని అంటాం. దీన్ని పెరేటల్ లోబ్ అని అంటాం. దీన్ని ఫ్రాంటల్ కార్టికల్ ఏరియా అంటాం. దీన్ని వెనక ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం, దీన్ని మనం ఆక్సిపిటల్ లోబ్ అని అంటాం. సో ఇప్పుడు ఈ లోబ్స్కి, ఈ లోపటి భాగంలోకి మనం ప్రాణవాయువుని పంపించటం. సో దీన్ని క్లావిక్యులర్, ఇంటీరియర్ క్లావిక్యులర్ అని అంటాం. ఎక్స్టీరియర్ క్లావిక్యులర్ అంటే ఇలా పెట్టి చేసేది, ఇలా పెట్టి చేసేది ఎక్స్టీరియర్ క్లావిక్యులర్ బ్రీదింగ్ అని అంటాం. దీన్ని ఇంటీరియర్ అని అంటాం. ఇప్పుడు చేద్దాం. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, శ్వాస ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, శ్వాస ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. శ్వాసే పీల్చు. నెమ్మదిగా చేతులకి కిందకి. చూసారు కదా, ఇది బయట ప్రాణాయామం. ఇది ఏం చేసాం, ఇంటీరియర్ చేద్దాం. ఇక్కడ కూడా ఇంటీరియర్ ప్రాణాయామం, దీన్ని ఇంటీరియర్ ప్రాణాయామం అని అంటాం. ఏ విధంగా పెట్టి చేసేటువంటి ప్రాణాయామం. నిన్న ఏం చేసాం, ఇది చేసాం, ఇది చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంటీరియర్ ప్రాణాయామం. లంగ్స్ యొక్క లోపలి భాగంలోకి, లంగ్స్లోకి, ఆ తర్వాత గుండె యొక్క లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం అని అంటాం. ఆ ఏట్రియం లోపలి భాగాల్లోకి శ్వాసవాయువుని పంపించడానికి ఏమన్నా దీన్ని ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అన్నాం. మధ్య విభాగ ప్రాణాయామం అన్నాం. సో భుజాన్ని ఫ్రీ చేసుకో, శ్వాసని పీల్చుకో. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా ఇలా అంగన్యాసంలో మళ్ళీ బాహ్య శ్వాస ప్రాణాయామం చేస్తూ మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. ఇప్పుడు ఏం చేద్దాం, వైకృతిక ప్రాణాయామం చేద్దాం. చేసి మళ్ళీ ఈ ప్రాణాయామం చేద్దాం. సో భస్త్రిక ప్రాణాయామం నిన్న ఏం చేసాం మనం, సో మనం నిన్న వామ ప్రాణాయామం, వామచాలన భస్త్రిక చేసాం, దక్షిణ చాలన భస్త్రిక చేసామమ్మా. దక్షిణ చాలన చేసాం, వామచాలనం చేసాం, దక్షిణ చాలన చేసాం. ఈరోజు వామ దక్షిణ చాలన భస్త్రిక చేద్దాం. అనులోమ విలోమ ఆర్ అనులోమ విలోమ, లేదా దాన్ని ఏమంటాం, సో వామ దక్షిణ చాలన అంటే ఇదా పింగళ పింగళ భస్త్రిక చేద్దాం. ఇదా పింగళ భస్త్రిక దాన్ని ఏమంటాం, వ్యుత్క్రమ భస్త్రిక అని కూడా అంటే వ్యుత్క్రమ వాతక్రమ వ్యుత్క్రమ భస్త్రిక అంటాం. ఎడమ ముక్కులో నుంచి కుడి ముక్కులో నుంచి. ఇక్కడ చేసే ముందు ముద్ర ఏంటి, 2 ముద్రలు ఉన్నాయి. సో దీన్ని ఏ ముద్ర వేరు, ఆ తర్వాత దీన్ని నాసికాగ్ర ముద్ర అని అంటాం. దీన్ని ఏమంటాం, నాసికాగ్ర ముద్ర అని అంటాం. ఈ విధంగా పెట్టేటువంటి ముద్ర, ఇది పెట్టేటువంటి ముద్ర, ఈ విధంగా పెట్టేటువంటి ముద్ర. చూసారు కదా, ఈ 2 వేలని ఇక్కడ, ఇది రింగ్ ఫింగర్. ఈ రింగ్ ఫింగర్ని ఇక్కడ ఇలా పక్కకి తిరిగి చూస్తే ఇంకో ఈ రింగ్ ఫింగర్ ఇక్కడ సెప్టమ్ బోన్ అనేది ఉంటుంది. ఇక్కడ బోన్ అనేది ఇక్కడ తాకితే ఇక్కడ బోన్ ఉంటుంది. ఆ బోన్ మీద ఈ వేలు
ఇది ఎక్కడ టెన్షన్ ఉండకూడదు, వేళ్ళలో చక్కగా ఇలా పెట్టుకోవాలి, వదులుగా పెట్టుకోవాలి. దీన్ని ఇది ఆజ్ఞ భ్రూ మధ్యం పైన ఆజ్ఞాచక్రంలో పెడుతున్నాం. ఆ తర్వాత ఈ వేళలో కూడా టెన్షన్ ఉండకూడదు. సో దీన్ని ఎడమనాసి గుండా పీల్చుకున్నప్పుడు మొదట సో ఇది ఓపెన్ ఉంటుంది. తర్వాత దీన్ని ముంచి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దక్షిణ వామ దక్షిణాటం ఇటువైపు తిరిగాము. సో ఈ విధంగా కంట్రోల్ చేస్తున్నాం, ఈ విధంగా కంట్రోల్ చేస్తున్నాం. సో ఈ విధంగా పెట్టి ఈ విధంగా సో ఈ యొక్క రింగ్ ఫింగర్ అనామిక యొక్క పొజిషన్ అలాగే ఉంటుంది. మన యొక్క మధ్యమ మరియు తర్జని ఇక్కడ పైన ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది. మన యొక్క ఇది నాసిక ఊర్ధ్వబాహంలో ఉంటుంది, సెప్టమ్ బోన్ పైన ఉంటుంది. మనం కనిష్ట మరియు అంగుష్ట మధ్యలో మన యొక్క నాసిక పుటాల్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటాం, నాసికాగ్ర ముద్ర అంటాం, నాసికా ముద్ర అంటాం. నాసికా ముద్ర అనేది దీన్ని నాసిక ముద్ర అంటాం. అయ్యంగారు కానీ కృష్ణమాచార్యుల వారు కానీ ఈ ముద్ర గురించి చెప్తారు. ప్రాణాయామం ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఈ చూపుడు వేలిని మధ్య వేలిని తర్జనిని మధ్యమని ఇక్కడ ఉంచాం. ఇక్కడేమో ఇలా ఉంచేస్తాం, ఇలా ఉంచి ఇలా మడిచి ఏది మీ యొక్క అంగుష్టం యొక్క బేస్ ఇది ఉందిగా, థైరాయిడ్ పారాథైరాయిడ్ అని అంటాం. ఈ బేస్లో ఈ రెండు వేలని ఉంచుతాం. ఇది ఉంది కదా, ఈ బేస్ ఏదైతే ఉందో ఈ యొక్క తంబు యొక్క బేస్లో ఈ రెండు వేలని నొక్కి దీన్ని ఏమంటాం, ఫైర్ ఎలిమెంట్ అని అంటామని నేర్చుకున్నాం మనం, అవునా. సో దీన్ని అగ్ని అని అంటాం. సో దీన్ని ఆకాశతత్వం వాయుతత్వం దీన్ని ఉంచి దీన్ని ఏం చేస్తున్నాం, అనామికని సాలిడ్ అని అంటాం, కంట్రోల్ చేస్తున్నాం. దీని అగ్నిని, అవునా. రైట్ నాస్ట్రిల్ ఏంటి, అగ్ని, అందుకనే తంబుని ఏమంటాం, అగ్ని అంటాం. అందుకే దీన్ని అగ్ని. సో తంబుని దేంతో కంట్రోల్ చేస్తున్నాం, రైట్ నాస్ట్రిల్ని కంట్రోల్ చేస్తుంది తంబు. ఇదేం తత్వం, చల్లతత్వం. ఇదేంటి, యూరిన్, అవునా. జలతత్వం అంటే ఆపోతత్వం అంటాం. అందుకే ఇది కూల్ చేస్తుంది. అందుకే ఇదాన్ని ఏం చేస్తాం, కనిష్టని వాడతాం, దీనికి ఫైర్ని వాడతాం. రైట్ అనేది ఫైర్ని, లెఫ్ట్ అనేది వాటర్ని. ఆపో జ్యోతి, జ్యోతి అనేది రైట్, ఆపో అనేది లెఫ్ట్. ఆపో జ్యోతి రసోమృతం. అర్థమైందా అండి. అంత ఇది యాక్చువల్ విషయం. ఇదా పింగళ అని అంటాం. అక్కడ ఏంటి తెలుసుకోవాల్సింది, ఏ ఫింగర్స్ని వాడతాం, ఎందుకు వాడుతున్నా మీరు అడగచ్చు. ఎందుకు ఇలాగే వాడాలి, ఎందుకు ఈ ఫింగర్నే వాడాలి. ఇది ఫైర్ని కంట్రోల్ చేసేటువంటిది, ఇది వాటర్ని కంట్రోల్ చేసేటువంటిది. కుడి నాసిక అనేది పింగళ అంటాం. ఇది సూర్యనాడి అని అంటాం, లేదా ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఎడమ నాసిక అనేది వామనాసిక అనేది, ఎడమ నాసిక అనేది చంద్రుని యొక్క నాసిక. హకారేణ చంద్రేణ టకారేణ సూర్యేణ హఠయోగ ముచ్యతే. హఠయోగం అంటే ఏం చెప్తున్నాడు, హకారం అంటే ఇదా అని, చంద్రనాడి అని. ఆ తర్వాత సో పింగళ అంటే కుడి నాసిక అంటే, ఠకారం అని అంటే కుడి నాసిక అని, సూర్యుడని చెబుతున్నాడు. హఠయోగం అంటే ఏంటి, రెండింటిని బ్యాలెన్స్ చేసేది. కుడి నాసిక అంటే ఎడమ మెదడు, ఎడమ నాసిక అంటే కుడి మెదడు. ఈ రెండింటిని సింక్రనైజ్ చేసేది, రెండింటిని సమంగా పనిచేసేది, రెండింటిని కలిపేది. వియోగంలో పనిచేస్తున్నాయి, ఆ రెండింటిని కలిపి పనిచేస్తే ఐన్స్టైన్ లాగా అద్భుతంగా రాణిస్తావు. ఐన్స్టైన్ మీద ఉండేటువంటి డాక్యుమెంటరీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఐన్స్టైన్ ఎందుకు అంత గొప్పవాడు. లాజికల్ ఎబిలిటీ ఉంది, క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత ఉంది, మరియు లాజికల్ ఎబిలిటీ. సో చక్కగా లాజిక్ స్టెప్స్ అన్నీ కూడా వచ్చు. చాలా గొప్పనటువంటి వ్యక్తి ఐన్స్టైన్. అంటే ఎందుకని ఆయన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిపేటువంటి వ్యవస్థ అయితే ఉందో, కార్పస్ కలోజం అయితే స్ట్రాంగ్గా ఉంది. ఆయన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ గ్యాప్ లేదు. ఆ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్లో ఉండేటువంటి అయితే గ్రూవ్స్ అని అంటాం, ఎంత డీప్ ఉంటే అంత బ్రెయిన్ డెవలప్ అయినట్టు లెక్క. ఎంత లోపలికి ఎంత ముడతలు ఉంటే ఆ ముడతలు అనేవి ఎంత లోనగా ఉంటాయి. ఇప్పుడు నుదుటిని నేను ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా ముడతలు కనిపిస్తున్నాయి, అవునా. అలాగే బ్రెయిన్లో ఇలా ముడతలు, ఎన్ని ముడతలు ఉంటే అంత డీప్ నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క, అంత డీప్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు లెక్క, అంత అవగాహన ఉన్నట్టు లెక్క. ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈక్వల్గా అలాంటి గ్రూవ్స్ అనేవి చాలా లోతుగా ఉన్నాయి. ఆ తర్వాత రెండింటిని కలిపేటువంటి కార్పస్ కలోజం ఎంత లావుగా ఉంటే అంత మంచిది. అది చాలా లావుగా ఉంది. సో అది ఒక గొప్ప విశేషం. సో ఎడమ నాసిక కుడి మెదడు, కుడి నాసిక ఎడమ మెదడు, ఈ రెండు మెదడుల్ని ప్రోగ్రామ్ చేసేది, ఈ రెండు మెదడుల్ని ఫైర్ చేసేది, ఈ రెండు మెదళ్ళకి ప్రాణవాయువుని పంపించేది. సో ఇదేమో క్రేనియల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేది, ఇదేమో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేది, మెటబాలిజాన్ని యాక్టివేట్ చేసేది, ఇది మెటబాలిజాన్ని తగ్గించేది. ఈ రెండు సమపాలల్లో ఉండాలి. దాన్ని ఏమంటాం,
హఠయోగము అని అంటాం. సో ప్రాణాయామం అనేది ఆసనం వేసినా కూడా అందుకే, ప్రాణాయామం చేసినా కూడా అందుకే. హఠయోగంలో ఉండే ప్రతి అంగం కూడా దేనికి? ధ్యానమైనా, ప్రాణాయామమైనా, ధారణ, ప్రత్యాహారైనా, ముద్ర అయినా, బంధన అయినా, ఆసనమైనా, ఏదైనా కూడా దాని ఉద్దేశం ఏంటయ్యా? రెండింటినీ కలపటం, సమత్వంలో సింక్రనైజ్ చేయటం, రెండింటినీ కలిపి పనిచేయటం. అందుకే చెబుతున్నాను, ఏ వేలుతో మనం ఎందుకు వేలుని వాడుతున్నాం? ఎందుకు సార్ ఇలా వాడతాను, ఇలా పూస్తాను అంటాను. ఏమైతే సార్ ఇదేంటి చెప్పాను కదా, ఇది వాయువుని సూచిస్తుంది, ఇది ఫైర్ని చూపిస్తుంది, ఇది వాటర్. అందుకే ఈ 2 వేలనే వాడతాం. నువ్వు నాసిక ముద్ర అయినా, నాసికాగ్రం, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా కానీ నార్త్లో వెళ్తే ఈ ముద్ర వాడతారు. సౌత్ నేపాల్, టిబెట్లో తాంత్రిక గోరక్ష పద్ధతి, గోరఖనాథ్ సాంప్రదాయము. నేపాల్లో ఫాలో అయ్యేది గోరఖనాథ్ సాంప్రదాయము. గోరఖనాథ్ ఎక్కడ నేర్చుకున్నాడయ్యా? నాథ్ అంటే ఏంటయ్యా? బద్రీనాథ్, కేదారీనాథ్, అవునా? సో వీళ్ళంతా నాథ్ అంటే ఏంటి? వాళ్ళంతా యోగులు, హఠయోగులు. నాథ్ సాంప్రదాయం, నాథ్ అని పేరు విన్నారంటే చాలు, మీ యొక్క ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ముత్తాతలంతా గొప్ప యోగులని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కోలకట్టా వెళ్ళండి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, యూపీ వెళ్ళండి, వాళ్ళ కుటుంబం పేరే నాథ్ అంటారు. బైజ్యో నాథ్, అవునా? వాళ్ళ పేరే నాథ్ అని అంటే వాళ్ళు ఈ జనరేషన్ మర్చిపోయారులేండి. దాని అర్థం ఏంటి? సో మన గోత్రం ఒక ఋషి ఒక పేరు మీద ఉంటుంది, పూర్తి ఎన్లైటెండ్ జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి పేరు మీద ఉంటుంది. మనం మర్చిపోయాం, పేరుకి గోత్రం చదువుతాం కానీ మర్చిపోయాం. సో అలాగే నాథ్ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఆ నాథ్ సాంప్రదాయం, సో గోరఖనాథ్ పద్ధతి అని అంటాం. సో అక్కడ వాళ్ళు ఏం వాడతారు? ఈ ముద్ర వాడతారు, ఈ ముద్రని వాడతారు. ఈ విధంగా వాడేటువంటి ముద్ర ఏదైతే ఉంటుందో ఇది హిమాలయాల్లో వాడేటువంటి ముద్ర. దీన్ని ఏమంటాం? నాసికా ముద్ర అంటుంది. దీనికి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, తర్వాత తెలుసుకుందాం. పేర్లు ముఖ్యం కాదు. ఈ విధంగా వాడేటువంటి ముద్ర. ఈ 2 ముద్రలు ఏ ముద్రనైనా వాడచ్చు. మీరు ఆల్రెడీ కృష్ణమాచార్య సాంప్రదాయంలో నేర్చుకుని ఉంటే, అయ్యంగార్ సాంప్రదాయంలో నేర్చుకుని ఉంటే, మీరు పట్టాభిజాయస్ సాంప్రదాయంలో నేర్చుకుని ఉంటే, మీరు దేశికాచార్య సాంప్రదాయంలో నేర్చుకుని ఉంటే, ఇది మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది. అప్పుడు దీన్ని వాడండి. మీకు అలాంటి అలవాటు ఏమీ లేదు, కొత్తగా నేర్చుకుంటున్నాను, అప్పుడు ఇది శ్రేయస్కరం. నాసికాగ్ర ముద్ర అని అండి. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, బిగుత్వం అనేది ఉండదు. అందువల్ల ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటి? చిటికిన వేలు, బొట్టన వేలు. ఏ ముద్ర అయినా చిటికిన వేలుతో, బొట్టన వేలుతో కంట్రోల్ చేయాలి నాసిక పటాలని. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అది తెలుసుకుంటేనే యోగా అని చెప్పాను కదా, సూక్ష్మమైనటువంటిదే యోగా, స్థూలమైనటువంటిది యోగా కాదు. ఎవరికైతే సూక్ష్మమైనటువంటి విషయాలు తెలుస్తాయో, అత్యంత గోప్యంగా ఉండబడేదాన్ని ఏమంటాం? రహస్యం అంటాం. సూక్ష్మంగా ఉండేటువంటి దాన్ని రహస్యం అంటాం. గురువు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం? రహస్యం నేర్చుకుంటాం. సీక్రెట్ ఎప్పుడు? గురువుకి శుశ్రూత వేసి, సేవ చేసి, ఆయన మెప్పిస్తే అప్పుడు అందులో ఉండేటువంటి సూక్ష్మత్వాన్ని, రహస్యాన్ని మనకి చెప్తాడు. సో ఎందుకు వాడుతున్నా అనేటువంటి విషయం చెప్పలేదు కదా నేను. ఏ ముద్ర వాడాలి, ఎందుకు వాడాలి, ముద్ర యొక్క ఎందుకు వాడాలి, ఆ ముద్రను ఏమంటాం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. చాలామందికి స్పష్టత లేదు, అవునా అండి? ఆ స్పష్టత ఇవ్వడానికే ఈ యోగా చెప్పటం. ఈ యోగా చెప్పటం అనేది కష్టం, అవునా? ఎందుకు చెప్పాలి అని మీరు ఆలోచించవచ్చు. ఎందుకు చెప్పాలి నేను మీకు? అవును, ఎందుకు చెప్పాలండి? ఆ సంతులు ఏ విధంగానైతే నిస్వార్థంగా ఏ విధంగానైతే యోగాని చెప్పారో, ఎందుకని చెప్పారు? వాళ్ళ దుఃఖాన్ని నివృత్తి చేసుకున్నారు. నిస్వార్థంగా మారిపోయినప్పుడు ఏమొస్తుందయ్యా? దానగుణం. అందరికీ చెప్పాలి, అందరి దుఃఖాన్ని తీసివేయాలనేటువంటి ఒక సంకల్పం వస్తుంది, అవునా? అదే ఒక యోగికి అదే శ్రద్ధ, అదే భక్తి, అదే డివోషన్, అదే ఇంట్రెస్ట్, అదే మోటివేషన్. అర్థమైందండి? సో ఈ సూక్ష్మమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకోవడమే యోగా అనేటువంటి విషయం మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భస్త్రిక గురించి చెప్తున్నాను. సో భస్త్రికలో ఇది వాడతాను నేను. ఈ నాసిక గుండి చేసాం, ఈ నాసిక గుండి చేసాం. అది చేసిన తర్వాత ఏం చేయాలి? 2 నాసికల గుండె, ఈ నాసిక గుండె, ఈ నాసిక గుండె. వామచాలన యథా పింగళ ఆర్ వామ దక్షిణ అని అంటాం, లేదా పూర్వ దక్షిణ అని అంటాం, లేదా దాన్ని వ్యుత్క్రమ భస్త్రిక అని కూడా అంటాం. సో ఇప్పుడు దాన్ని చేద్దామా? ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అష్టమ నవమం దశమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అష్టమ నవమం దశమం.
ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అష్టమ నవమం దశమం ఏకం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అష్టమ నవమం దశమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అష్టమ నవమం దశమం ఏకం. రెండు నాసికలు 21 times. అందుకని అలా చేయాలి. రెండు నాసికలు గుండా చేస్తాం. భస్త్రిక అంటే చెప్పాను కదా 20 సార్లు 20 times అని మినిమం చేయాలి. అలా 40 times చేయాలి. అలా 40, 42, 21, 21, 42 అలా చేయాలి. చేసావా? కష్టమైంది ఏమన్నా? ఏం కాలేదు. దీన్ని ఏమంటాం? ఇలా వేగంగా తీసుకునేది, వేగంగా పీల్చేది ఏమన్నా? భస్త్రిక. భస్త్రిక అంటే శ్వాస పీల్చుకోవడం వదిలేయడం సమానంగా ఉండాలి. పొట్ట సహజంగా కాలాలి. చాలా సున్నితంగా సూక్ష్మంగా చేయాల్సినటువంటి ప్రాణాయామం. నేను ఎప్పుడైనా చేయవచ్చు. అలా భోజనం చేయగానే తప్ప భోజనం తర్వాత కనీసం ఒక 2 గంటల సమయం. కానీ బహిర్గతంగా అంటే కేవలం పొట్ట పై భాగం ఎప్పుడైనా చేయవచ్చు. కానీ పొట్ట లోపలికి కదిలించాలంటే మాత్రం కనీసం 4 గంటల వ్యవధి అవసరం. ఊరికే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, మీరు వెళ్తున్నారు, ఏది వెహికల్ మీద వెళ్తున్నారు, అప్పుడు మీరు ఇలా చేయబెట్టి చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ భస్త్రిక చేయవచ్చు. ఉత్క్రమ భస్త్రిక 2 నాసికల గుండా పీల్చుకోండి. శీతక్రమ భస్త్రిక చాలా తేలిక. క్రాంప్స్ రాకుండా ఉండాలి. ఉంటే జీర్ణానికి డ్రైవింగ్ చేస్తూ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నారు, డ్రైవ్ చేస్తూ అటెంటివ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. ఈ విధంగా వీటిని ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు భస్త్రిక చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మనం అంగన్యాసం చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ లోపలికి, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ. ఇందాక చెప్పాం కదా ఇంటీరియర్ ఏది ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అన్నాం. మధ్యగతి విభాగ ప్రాణాయామ లంగ్స్ లోపలికి చేసేది. ఆ విధంగా చేద్దాం. దానికి ఈ ముద్ర ప్రణామ ముద్రలో ఉంచాలి. ఇది కొత్త ప్రాణాయామం. వైకృతికం చేస్తే కనుక ప్రాకృతికం చేయాలి. ఇప్పుడు మనం చేసినటువంటి కణజాలంలో భస్త్రిక చేసి మండించేసాం. ఇప్పుడు దానికి ఏం చేయాలి? కాంపెన్సేషన్ చేయాలి. మళ్ళీ లంగ్స్ నిండా ఏం చేయాలి? ఆక్సిజన్ పంపించాలి. పంపించడానికి ఏం చేయాలి? వైదిక క్రియ చేయాలి. ప్రణామ ముద్రలో చేసేటువంటిది. ఈ విధంగా చేతిని తీసుకెళ్ళి శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పక్కకి నెమ్మదిగా ఆపి పెట్టాలి. నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, అవునా? మరి నెమ్మదిగా చేతుల్ని ఇలా దగ్గరికి, మళ్ళీ నెమ్మదిగా ఇలా నెమ్మదిగా దగ్గరికి, మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ ఇలా చేద్దాం. మరి చేద్దాం. ప్రణామముద్ర. ప్రణామముద్ర అంటే మీ యొక్క గుండె ఎక్కడైతే ఉంటుందో ఆ గుండెకి బొట్టన వేలిని, ఆ హృదయ కుహరం అంటే రెండు ఎక్కడైతే మీకు స్పష్టత, ఎక్కడైతే మీ యొక్క రిబ్ కేజ్ ఉరపంజరం ఎక్కడైతే విడిపోతుందో అక్కడ మీ యొక్క చూపుడు, మీ యొక్క బొటన వేలు అక్కడ ఉండాలి. ఎక్కడైతే మీ ఉరపంజరం విడిపోతుందో మీ యొక్క స్టర్నం, దీన్ని స్టర్నం అని అంటాం. ఈ స్టర్నం కింద నుండి ఇలా కిందికి వచ్చి మీ చూపుడు వేలుని పెట్టండి. ఎక్కడైతే మీ గుంత, ఎక్కడైతే ఇక్కడ పిట్, ఎక్కడైతే లోతుగా మృదువుగా ఎక్కడైతే తగులుతుందో దాన్ని అక్కడ మీ యొక్క హృదయం యొక్క అది భాగం. అందుకే అక్కడ బొటన వేలిని ఉంచాలి. అక్కడ బొటన వేలి నుంచి రెండు చేతుల్ని ఇలా ఉంచాలి. దీన్ని ప్రణామ ముద్ర అంటాం. ఇది ముద్ర. ముద్ర అంటే సరిగ్గా ఉండాలి పొజిషనింగ్ అనేది. ఇక్కడ పెడతారు కొంతమంది, ఇక్కడ పెడుతున్నామంటే ఇక్కడ పెట్టాలి. ఇక్కడేముంది? విశుద్ధే ఉంది. ఇక్కడ అనాహతం ఉంది. దీని అనాహతం యొక్క స్థాయి, ఇది విశుద్ధి యొక్క స్థాయి. కొంతమంది విశుద్ధి ఇక్కడ అంటారు, ఇక్కడ అంటారు. విశుద్ధి స్థాయి ఇది. ఆ తర్వాత ఇది భ్రూమధ్యం స్థాయి. ఇక్కడ ఏది మనం ఇలా పెడతాం, ఏది ఆజ్ఞాచక్రంలో పెట్టి చేసేటువంటిది, లేదా డిఫరెంట్ భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో వేసేటువంటిది, అవునా? ఆ తర్వాత ఇక్కడ వేసేటువంటి ముద్ర. ఈ ముద్రలు వివిధ రకాలైనటువంటి అకేషన్స్లో వివిధ రకంగా పెట్టాలి. మనం జనరల్గా ఎలా పెట్టాలి? ఈ ముద్రనే పెట్టాలి, అవునా? ఈ ముద్ర ఎప్పుడు పెడతాం? ఈ ముద్ర అనేది
ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు సో దేవుడికి వెళ్ళి కనెక్ట్ ఎవరిని చూసినా కూడా దేవునిలాగా చూడాలంటే చిన్ముద్ర అని అంటాం. అవునా? సో ఎప్పుడైనా ఏదైనా కమాండింగ్గా వెళ్ళాలి, చాలా గొప్పగా చూడాలి, ఎదుటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి వాడు, ఎదుటి వ్యక్తి చాలా గొప్పవాడు, అవును, అప్పుడు ఏం చేస్తాం? ఈ ముద్ర పెడతాం. ఆజ్ఞ, అతను కమాండర్, ఓ ఐ అగ్రీ, యు ఆర్ ఏ మాస్టర్ అని అంటాం. ఎవరైతే సంతులు స్వభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు పూర్తిగా ఇక్కడ పెడతాం నమస్కారం అనేది. ఇక్కడ విశుద్ధి అని అంటాం, దీన్ని హృదయ ముద్ర అని అంటాం, దీన్ని విశుద్ధి ముద్ర అని అంటాం, దీన్ని ఆజ్ఞా ప్రణామ ముద్ర అని అంటాం. సో 3 రకాలైనటువంటి ప్రణామాలు చెప్తాం. ఇక్కడ కూడా పెడతాం, కానీ ఇక్కడ మనం ఇది ఓన్లీ కొన్ని విశిష్టమైనటువంటి వాటికి మాత్రమే ఇక్కడ పెడతాం. సో ఏది నాభి ఆగ్నేయ ముద్ర అని అంటాం. సో దానికి కానీ ముఖ్యంగా ఈ 3 ముద్రల్ని వాడతాం. కానీ మామూలుగా మన భారతదేశంలో మన సాంప్రదాయం ప్రకారంగా పెట్టాల్సినటువంటిది ప్రణామ ముద్ర. హృదయం అనేది దేనికి స్థానం? ఆత్మకి స్థానం. ఈగో లేదు. ఈగో హృదయంలో నుండి పనిచేస్తున్నామంటే, హెడ్లో ఉన్నామంటే ఈగో, హృదయంలో ఉన్నామంటే డౌన్ టు ఎర్త్. సో ఎదుటి వాడినే పరమాత్మగా దేవునిగా చూడటం మన సాంప్రదాయం. అందుకే హృదయంలో చేతుల్ని పెట్టుకొని ఏంటి, నువ్వు గొప్పవాడివి, అందుకే నీ వల్ల డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నీ వల్లనే నేను బతుకుతున్నాను, అందువల్లనే నువ్వు గొప్పవాడివి అని మనం ఇలా నమస్కారం అంటాం. మనం గొప్పవాళ్ళం కాదు, ఎందుకంటే నా శరీరం మీద వేసుకునే ఏదైనా, నేను తినే ఏదైనా, ఏది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏ ఇన్పుట్ కూడా నాది కాదు. పీల్చుకునే గాలే కావచ్చు, తినే ఆహారమే కావచ్చు, వేసుకునే గుడ్డలే కావచ్చు, ఉన్న ఇల్లు కావచ్చు, అవేవి నేను చేయలేదు. ఎవరో ఇల్లు కట్టారు, ఏ మేస్త్రియో, ఎంతమంది లేబరో ఎంతో కష్టపడితే, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది ఆర్కిటెక్ట్స్, అవునా, ఈ గుడ్డలు ఎక్కడ ఏ దేశంలో ఈ కాటను ఏ ప్రదేశంలో పండించబడిందో, అవునా, ఏ కర్మాగారంలో ఇది ఉత్పత్తి అయిందో, ఎక్కడైందో, ఒక్కొక్కటి ఈ బటన్లు ఓ ఫ్యాక్టరీ, ఈ క్లాత్ ఓ ఫ్యాక్టరీ తయారైంది, కుట్టింది ఒక ఫ్యాక్టరీ. సో ఈ వాచ్ బెల్ట్ ఒక దగ్గర, వాచ్ ఒక దగ్గర, ఆ వాచ్ లోపల ఉండేటువంటి ప్రతి భాగం ఎన్ని చోట్ల తయారైందో. ఈ విధంగా శరీరం పైనుండి కిందకి ఒక్కొక్క భాగాన్ని చూస్తే ఈ వెంట్రుకలకి పూసుకున్నటువంటి ఆయిల్ ఎవరిచ్చారు, షాంపూ ఎవరిచ్చారు, ఈ విధంగా చూస్తే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని అర్థమవుతుంది. అందరూ గొప్పవాళ్ళే, అందరి వల్ల మనం, అందుకే అందరూ గొప్పవాళ్ళు.